అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న భారతదేశంలో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా రైల్వే రంగం ఒక కొత్త శకాన్ని ఆవిష్కరిస్తోంది. ఆధునికతకు, వేగానికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ ప్రయాణ అనుభూతిని పునర్నిర్వచిస్తున్నాయి. కేవలం మహానగరాలకే పరిమితమనుకున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు సేవలు ఇప్పుడు నెమ్మదిగా టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విస్తరిస్తుండటం ఒక శుభపరిణామం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు, ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఒక తీపి కబురు అందింది. ఇప్పటివరకు చెన్నై మరియు విజయవాడ మధ్య ప్రయాణికులకు సేవలందిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇకపై గోదావరి తీర ప్రాంతంలోని నరసాపురం వరకు తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఇది కేవలం ఒక రైలు పొడిగింపు మాత్రమే కాదు, ఆ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షలకు దక్కిన ఒక పెద్ద విజయం. ఈ కీలక పరిణామం వెనుక ఉన్న కృషి, దాని ద్వారా ప్రజలకు చేకూరబోయే ప్రయోజనాలు మరియు నియోజకవర్గంలో రాబోతున్న మరిన్ని రైల్వే అభివృద్ధి ఇప్పుడు మనం వివరంగా చర్చిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలు వ్యాపార, వాణిజ్య, విద్య మరియు వ్యవసాయ రంగాలలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆక్వా రంగంలో ఈ ప్రాంతం దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా చెన్నై వంటి మహానగరాలకు నిత్యం వేలాది మంది ప్రజలు వ్యాపార, ఉద్యోగ, వైద్య మరియు విద్యా అవసరాల కోసం ప్రయాణిస్తూ ఉంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ చెన్నై వంటి నగరానికి వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు సదుపాయం లేదనే లోటు చాలా కాలంగా ఉండేది. ఈ నేపథ్యంలో చెన్నై విజయవాడ వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఈ ప్రజా ఆకాంక్షను నెరవేర్చే బాధ్యతను స్థానిక పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన శ్రీ భూపత్రాజు శ్రీనివాస వర్మ తన భుజాలపై వేసుకున్నారు. ఆయన ఈ విషయాన్ని ఒక ప్రతిష్టాత్మక అంశంగా తీసుకుని ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమావేశమై ఈ పొడిగింపు ఆవశ్యకతను, దానివల్ల కలిగే ప్రయోజనాలను గణాంకాలతో సహా వివరించారు. కేవలం వినతిపత్రాలు ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక అవసరాలు, సాధ్యాసాధ్యాలపై కూడా అధికారులతో నిరంతరం చర్చిస్తూ వచ్చారు. ప్రారంభంలో ఈ పొడిగింపునకు కొన్ని సాంకేతికపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వందే భారత్ వంటి ఆధునిక రైలును నడపడానికి అవసరమైన ట్రాక్ సామర్థ్యం, సిగ్నలింగ్ వ్యవస్థ మరియు నరసాపురంలో రైలు నిర్వహణకు కావలసిన సౌకర్యాలు వంటి అంశాలపై రైల్వే అధికారులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. అయితే శ్రీనివాస వర్మ పట్టు విడవకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక్కో సమస్యను అధిగమించేలా కృషి చేశారు. ఆయన చొరవ ఫలితంగా రైల్వే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన మార్పులు, చేర్పులను గుర్తించి వాటిని పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోయాయని, పొడిగింపునకు మార్గం సుగమమైందని మంత్రి శ్రీనివాసవర్మ స్వయంగా ప్రకటించడం ఆ ప్రాంత ప్రజలలో హర్షాతిరేకాలు నింపింది. ఈ నెలాఖరులోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే నరసాపురం నుండి చెన్నైకి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా మారనుంది. ఇది వ్యాపారులకు, విద్యార్థులకు మరియు వైద్య సేవలు కోరుకునేవారికి ఒక వరంలా మారనుందనడంలో సందేహం లేదు. ఒక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి అంటే కేవలం పెద్ద ప్రాజెక్టులను సాధించడమే కాదు, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం కూడా. దీనికి నిదర్శనమే అత్తిలి రైల్వే స్టేషన్ సమస్య. కరోనా మహమ్మారికి ముందు అత్తిలి స్టేషన్లో కొన్ని ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేవి. కానీ కోవిడ్ అనంతర పరిస్థితులలో రైల్వే శాఖ కొత్త టైం టేబుల్స్ ప్రవేశపెట్టినప్పుడు అత్తిలిలో హాల్ట్ను పునరుద్ధరించలేదు. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సాధారణ ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతూ ఉండేవారు. ఈ సమస్యను స్థానిక ప్రజలు మంత్రి శ్రీనివాస వర్మ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆయన వారికి ఇచ్చిన హామీ మేరకు వెంటనే రంగంలోకి దిగారు. రైల్వే ఉన్నతాధికారులతో మరోసారి చర్చలు జరిపి అత్తిలి స్టేషన్ ప్రాముఖ్యతను, అక్కడ హాల్ట్ పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గట్టిగా వినిపించారు. ఆయన విజ్ఞప్తికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. ఫలితంగా అత్యంత రద్దీగా ఉండే పూరీ తిరుపతి ఎక్స్ప్రెస్ మరియు కాకినాడ చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అత్తిలిలో హాల్ట్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 1-2 రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని మంత్రి ప్రకటించడం అత్తిలివాసులకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి, చెన్నై, పూరీ వంటి పుణ్యక్షేత్రాలకు మరియు
ప్రధాన నగరాలకు నేరుగా తమ గ్రామం నుండే ప్రయాణించే సౌకర్యం వారికి మళ్లీ అందుబాటులోకి వస్తుంది. నరసాపురం ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ముఖ్యంగా తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ నరసాపురం నుండి అరుణాచలం వరకు ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును నడుపుతోంది. అయితే స్పెషల్ రైలు కావడంతో దీని సేవలు పరిమిత కాలానికే ఉంటాయి మరియు ప్రయాణ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రైలును శాశ్వతం చేసి రెగ్యులర్ రైలుగా మార్చాలని భక్తులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ విజ్ఞప్తిని కూడా మంత్రి శ్రీనివాస వర్మ స్వీకరించి రైల్వే అధికారుల వద్ద ప్రస్తావించారు. ఆయన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ రైలు సేవలను మరో నెల రోజుల పాటు పొడిగించుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ రైలును రెగ్యులర్ రైలుగా మార్చే ప్రతిపాదనకు రైల్వే బోర్డు నుంచి సానుకూల స్పందన లభించిందని శ్రీనివాస వర్మ తెలిపారు. త్వరలోనే అరుణాచలం రైలుకు రెగ్యులర్ హోదా లభిస్తుందని, తద్వారా భక్తులు తక్కువ ఛార్జీలతో ప్రణాళికాబద్ధంగా తమ యాత్రలను కొనసాగించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఈ ప్రాంత ఆధ్యాత్మిక ప్రయాణికులకు ఎంతో మేలు చేకూర్చే అంశం. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద స్టేషన్లను కేవలం ప్రయాణ కేంద్రాలుగా మాత్రమే కాదు, నగరానికి ఒక ముఖద్వారంగా, ఒక సిటీ సెంటర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ అద్భుతమైన పథకంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 కీలకమైన రైల్వే స్టేషన్లు భీమవరం, నరసాపురం మరియు తాడేపల్లిగూడెం ఎంపిక కావడం విశేషం. ఈ పథకం కింద ఈ స్టేషన్లలో సమగ్రమైన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పాత భవనాల స్థానంలో ఆధునిక కట్టడాలు, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, మెరుగైన ప్లాట్ఫాములు, పరిశుభ్రమైన టాయిలెట్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, ఉచిత వైఫై సదుపాయం, స్థానిక కళలు మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా స్టేషన్ సుందరీకరణ వంటి అనేక పనులు జరగనున్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఈ 3 స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తాయి. ఈ ప్రాజెక్టులు కూడా మంత్రి శ్రీనివాస వర్మ ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్నాయని, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయనకున్న దార్శనికతకు ఇది నిదర్శనమని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే చెన్నై నరసాపురం వందే భారత్ రైలు పొడిగింపు, అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్, అరుణాచలం రైలు రెగ్యులరైజేషన్ మరియు అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ల ఆధునికీకరణ వంటి పరిణామాలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. ఇవి కేవలం ప్రకటనలు కాదు, దశాబ్దాల కలను సాకారం చేస్తున్న దృఢమైన అడుగులు. ఒక ప్రజాప్రతినిధి చిత్తశుద్ధితో, పట్టుదలతో పనిచేస్తే ఎంతటి అభివృద్ధిని సాధించవచ్చో శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ నిరూపిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా నరసాపురం ప్రాంతం రవాణా, వ్యాటీజ్ మరియు పర్యాటక రంగాలలో కొత్త శిఖరాలను అధిరోహించడం ఖాయం.